హలో గైస్, వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. ఇది మీ ఛానల్, మన ఛానల్, మనందరి ఛానల్. సో ఈరోజు మనము ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాము. అదేంటంటే తమిళ్లో డ్రాగన్గా, తెలుగులో ద రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్గా ఇట్లా వచ్చిన ఒక సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకు ఇది మాట్లాడుతున్నామంటే దీంట్లో చాలా నీతి ఉంది, అన్నీ ఉన్నాయి, ప్రతిదీ ఉంది ఈ సినిమాలో, ప్రతిదీ A to Z అనేది ఉంది. సో దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది చాలా వింతలు విశేషాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది ఒక సింపుల్ స్టోరీ. ఒక వ్యక్తి మోసంతో ఏమేం చేయగలడు, తర్వాత తను రియలైజ్ అయిన తర్వాత తిరిగి తను ఎలా మంచి వ్యక్తిగా మారగలడు, సో దానివల్ల సొసైటీకి ఏమేమి ప్రాబ్లం జరుగుతుంది, రియల్ టాలెంట్ ఉన్న వాళ్ళు ఎలా మోసపోతున్నారు, ఇలాంటివన్నీ కూడా ఆ సినిమాలో మన వాళ్ళు డిస్కస్ చేశారు. సో దట్ ఈస్ అ గ్రేట్ స్టోరీ, గ్రేట్ ఇనిషియేటివ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇక ఈ సినిమాలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే హీరోయిన్స్ వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. చాలామంది వస్తుంటారు. కయాది లోహర్, అనుపమ పరమేశ్వరన్, లాస్ట్లో అమ్మాయి పేరు ఏదో ఇయానా ఇవాంక సంథింగ్, ఇనియా. సో వీళ్ళు వస్తూనే ఉంటారు. చాలా కీప్స్ ఆన్, అది కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో అది కూడా ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఈ సినిమాలో తర్వాత నటించిన వాళ్ళల్లో చాలామంది డైరెక్టర్స్ సినిమాగా చెప్పుకోవచ్చు. డైరెక్టర్స్ ఎంతమంది నటించారు ఈ సినిమాలో. బేసికల్లీ హీరో ఈజ్ ఏ డైరెక్టర్, హీ ఈజ్ ఏ డైరెక్టర్ యాక్చువల్లీ. ప్రదీప్ రంగనాథన్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అయినటువంటి ఒక వ్యక్తి. ఇంతకుముందు లవ్ స్టోరీనో సినిమా తీశాడు. ఇప్పుడు దాంట్లో కూడా హీరో నడిచాడు, తనే డైరెక్టర్. అంతకుముందు ఒక సినిమా డైరెక్ట్ చేశారు, ఆ తర్వాత తను హీరోగా మారాడు. నెక్స్ట్ ప్రదీప్ మారిముత్తు ఈ సినిమా డైరెక్టర్. తను కూడా ఇందులో ఒక యాక్షన్ అనేది పార్ట్ తీసుకున్నాడు, ఒక సైడ్ రోల్, ఆ రోల్, ఈ రోల్. అది కూడా గుడ్, చాలా బాగుంది. తర్వాత మిస్కిన్ ఈ సినిమాలో వాళ్ళ కాలేజీ యొక్క ప్రిన్సిపాల్ ఉంటాడు, తను మిస్కిన్. ఆయన కూడా ఒక డైరెక్టర్. ఇంతకుముందు పిచాచి ఇట్లాంటి సినిమాలన్నీ తీశాడు, డార్లింగ్, పిచాచి, రకరకాల సినిమాలు. సో హీఈస్ ఆల్సో డైరెక్టర్. నెక్స్ట్ గౌతమ్ వాసుదేవన్ మీనన్, ఆయన కూడా ఒక డైరెక్టర్. ఆయన కూడా ఈ సినిమాలో నటించాడు. సో తర్వాత కేఎస్ రవికుమార్, ఆయన ఒక డైరెక్టర్. ఆయన ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో డైరెక్టర్స్ కూడా ఎంతోమంది వస్తూనే ఉంటారు, నటిస్తూనే ఉంటారు. ఓకే, పోవడం కాదు, నటిస్తూనే ఉంటారు. సో ఈ విధంగా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఆ స్టోరీ రాసుకున్న విధానం కానీ, ఒక A to Z దాంట్లో మిక్సింగ్ ఎలా ఉంటుందంటే మూవీలో ఎంటర్టైన్మెంట్, కాలేజ్ బ్యాక్డ్రాప్, రెగ్యులర్ సోషల్ డ్రామా, తర్వాత ఫ్రెండ్షిప్ డ్రామా, తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్, తర్వాత స్టోరీ తీసుకెళ్ళిన విధానం, అప్ డౌన్, అసలు ఏం జరుగుతుంది. ఒక విలన్ ఏముండడు, బట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నట్టుగా ఉంటుంది మూవీ. ఈ సినిమాని ఎలా ముగిస్తారు ఏంటి అన్నట్టుగా. సో ఒక దశలో అయితే చాలా పీక్స్గా వెళ్ళిపోయి ఆ మూవీ అనేది చాలా రసపట్టుగా మారిపోయి హీరో ఫుల్లీ సక్సెస్ అయిపోతాడు. అంటే ఎన్నో హర్డర్స్ దాటుకొని, అదే ఇదేంట్రా ఇలా అని అనుకుంటే అది ఈ సినిమాకి నేను రివ్యూ అని చెప్తాను. సో అలాగే సినిమాకి నేను ముగిచ్చేసి ఉంటే జస్ట్ నార్మల్ మూవీ అయ్యేది. కానీ ఈ సినిమాలో చివరిలో అధర్మం గెలవదు, ధర్మమే గెలుస్తుంది, అధర్మానికి మనము ఎంకరేజ్ చేయకూడదు, ధర్మానికి ఎంకరేజ్ చేయాలి అనే విధంగా హీరో మారిపోయి తన తప్పును ఒప్పుకొని తను జైలుకి వెళ్ళిపోతాడు. యాక్చువల్గా అంటే రియల్ టాలెంట్ ఉన్న వ్యక్తికి రావాలి అని చెప్పేసి తను జైలుకి వెళ్ళిపోతాడు. అక్కడ ఈ డైరెక్టర్ పనితనము, అప్ డౌన్స్, అన్ని డ్రా లైన్స్, మీరు ఏది చేసినా కూడా ఒక ఎక్స్ట్రాడినరీ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా అసలు. సో నెక్స్ట్ ఇదంతా అయిపోయి మళ్ళీ తను హీరో మళ్ళీ రెగ్యులర్గా జైలుకి వెళ్ళిపోయి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత తను ఒక స్విగ్గీ జొమాటో లాగా ఫుడ్ అనే ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉంటాడు. సో ఇది కొంచెం ఆడ్గా అనిపిస్తుంది, ఎందుకంటే హీఈస్ ఆల్రెడీ టెక్కీ గై కాస్త కనీసం వేరే జాబ్స్ అనేవి చేయొచ్చు. సరే, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ వాంట్ టు స్టడీ వన్ మోర్ టైమ్ అండ్ యూ వాంట్ టు గో విత్ ఫుడీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఈస్ ఆల్సో ఫైన్. అక్కడ నీకు ఏమీ ఇబ్బంది అనిపించట్లేదా, ఏం లేదా అంటే, సార్ నాకు కూడా బయటికి రాగానే ఆత్మహత్య చేసుకోవాలి ఇది అనిపించింది, బట్ తిరిగి నాకు జీవితం మీద ఆశ కలిగింది, కారణం మా నాన్న వల్ల అని చెప్పేసి లాస్ట్లో వాళ్ళ నాన్న డైలాగ్ చెప్తాడండి. వాళ్ళ నాన్న వచ్చేసి, ఇంత తప్పు చేసినా కూడా అవసరం లేదురా, ఏం భయపడకు, నేనున్న నాన్నను, నువ్వు వెళ్ళిపో ముందుకి అని చెప్పేసి, నేనున్నాను చూసుకుందాం పదా అని చెప్పేసి
ఎంకరేజ్ చేస్తాడు కొడుకుని. అబ్బా బాబా బాబా, ఇక్కడ సినిమా అనేది అప్ డౌన్ అసలు రౌండ్ ఎలా పడితే అలా అసలు. ఆ ప్రదీప్ మారిముత్తు అనే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంతమంది డైరెక్టర్స్ అనేది యాడ్ అయిపోవడం వల్ల మరి అంత దానికి పకడ్బందీ అయినటువంటి మంచి స్క్రీన్ ప్లే వచ్చింది, డైరెక్షన్ వచ్చింది, డైలాగ్స్ వచ్చాయని నేను అనుకుంటున్నాను. సో ఇక ఈ సినిమాలో క్యారెక్టర్స్ ఎన్నో ఉంటాయి క్యారెక్టర్స్. సో బేసిక్గా స్టోరీ లైన్ కూడా చూసుకుంటే మనము ఒక బీటెక్ స్టోరీ లైన్ కనుక చూసుకుంటే ఒక బీటెక్ చేసి చాలా బ్యాక్లాగ్ పెట్టుకొని ఆల్మోస్ట్ 43 ఎన్నో బ్యాక్లాగ్ పెట్టుకొని వాటిని ఫినిష్ చేయకుండా దొంగ సర్టిఫికెట్స్ తోటి ఐటీ కంపెనీలో జాయిన్ అయిపోయి తర్వాత తను ఎలా విజయం సాధించాడు ఐటీ కంపెనీలో, నెక్స్ట్ వచ్చేసి ఏ విధంగా తను దాంట్లో సక్సెస్ అయ్యాడు, తర్వాత స్కూల్లో చదివినటువంటి కాలేజీలో చదివినటువంటి ప్రిన్సిపల్కి తను పట్టుబడటం, నువ్వెలా సంపాదించావురా ఈ జాబు, మరి నువ్వు అధర్మంగా వెళ్ళి ఈ జాబ్ సంపాదిస్తే మరి బయట ఫుల్ రియల్ టాలెంట్ ఉండి ఎంతోమంది కామ్గా ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి నో ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి తనకి ఒక టాస్క్ ఇస్తాడు. నువ్వు వచ్చి ఈ యొక్క బ్యాక్లాగ్స్ అన్ని ఫినిష్ చేసేసాయి వితిన్ 3 monthsలో, దెన్ ఓకే, అదర్వైజ్ ఐ విల్ ఇంటిమేట్ టు ఎవ్రీబడి, ఐ విల్ డిస్క్లోజ్ దట్ మ్యాటర్ టు ఎవ్రీబడి సో దట్ యూ వోంట్ గెట్ ఎనీ బెనిఫిట్స్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పేసి తను చెప్తాడు. సో ఈ విధంగా అప్ డౌన్స్ తోటి వెళ్ళిపోయి మూవీలో చాలా చాలా క్యారెక్టర్స్ అండి. ఎన్ని క్యారెక్టర్స్ అంటే అసలు హీరో ఫ్రెండ్స్, తర్వాత కాలేజీలో మళ్ళీ ఒక గ్యాంగు, తర్వాత ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక గ్యాంగు, బయట క్రికెట్ ఆడేవాళ్ళు, ఓ మై గాడ్ అసలు సినిమా నిండా క్యారెక్టర్లు. సో ఇలా అయిపోయి ట్విస్టులతోటి మూవీ అనేది చాలా నీట్గా ఎండింగ్ అవుతుంది. చాలా కన్విన్సింగ్గా ఉంటుంది, అంతా కూడా చాలా బాగుంటుంది. సో ఎక్కడ కరెక్ట్గా ఎక్కడ సాంగ్ రావాలో అక్కడే వస్తుంది, ఎక్కడ ఫైట్ రావాలో అక్కడే వస్తుంది. అంటే ఫైట్ ఏం లేదు, ఒక 2 లైక్ వేరే కాలేజ్ వాళ్ళు రావటం, వాళ్ళు విలన్ కొట్టండి ఇలాంటివి ఏముంటాయి. కానీ రెగ్యులర్ విలన్స్ అయితే ఎవరు ఉండరు మూవీలో. ఒక జీవిత పాఠం అనమాట. ఈ రోజులలో చాలామంది టెక్నాలజీ కానీ మన ప్రైవేట్ జాబ్స్ అనేది వెళ్తుంటాం కాబట్టి, ఎక్కువగా 80% ప్రైవేట్ జాబ్స్ మనకు వెళ్తుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. సో ఇది ఒక మంచి మూవీ, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మంచి మూవీ. అండ్ అశ్వథ్ మారిముత్తు ఈజ్ రియల్లీ ఫస్ట్ సినిమాతో తను వెరీ గ్రేట్ డైరెక్షన్ అని చెప్పుకోవచ్చు. తను నటించాడు కూడా ఈ సినిమాలో, ఇట్స్ గుడ్. తర్వాత ప్రదీప్కి మంచి మూవీస్ అయితే పడ్డాయి, 2 మంచి మూవీస్ పడ్డాయి. తను ఎమర్జింగ్ యాజ్ ఏ స్టార్ హీరో, అందులో గ్యారంటీ, అందులో డౌటే లేదు, అదొకటి. తర్వాత మంచి టెక్నికల్ వాల్యూస్ కూడా ఉన్నాయి దీంట్లో, ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సో ఈ సినిమా మీరు వెళ్ళి మీకు ఎక్కడ ఉంటే అక్కడ, థియేటర్లో ఉంటే థియేటరు, లేదంటే ఓటీటీ అయితే ఓటీటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ కెన్ వాచ్ అండ్ ఎంజాయ్ ద మూవీ. ఇటువంటి మూవీస్ మన తెలుగులో రావాలి, తెలుగులో కూడా, ఎందుకంటే చాలా క్లీన్ నీట్ ఫార్మాట్. సో ఎక్కడ బోర్ కొట్టదు, నెక్స్ట్ ఏం జరుగుతుందో ఉత్కంఠభరితంగా ఉంటుంది. సో ఇలాంటి తెలుగులో అయితే రావాలి ఖచ్చితంగా. సో తెలుగు డైరెక్టర్స్ అనవసరమైనటువంటి చెత్తంతా పెట్టకుండా, లైక్ ఇక్కడ ఒక సాంగ్ రావాలి, ఇక్కడ ఒక ఫైట్ రావాలి, ఇక్కడ కామెడీ రావాలి, ఇదంతా వద్దు. జస్ట్ గో విత్ ద ఫ్లో, ఆటోమేటికల్లీ మూవీ విల్ బి గుడ్ అండ్ మూవీ విల్ బి లైక్డ్ బై ఎవ్రీబడి ఇఫ్ ఈ మూవీ ఈజ్ రియలీ గుడ్. సో ఈ విధంగా వీళ్ళు సక్సెస్ సాధించని చెప్పాలి. సో ఈ మధ్య కాలంలో 2025లో వచ్చిన మంచి మూవీస్లో కూడా ఇది రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఇన్ తెలుగు, లేదా డ్రాగన్ అని చెప్పేసి ఇన్ తమిళ్. ఇట్స్ అ గుడ్ మూవీ, గో అండ్ వాచ్ గైస్. సో దిస్ ఈజ్ మై రివ్యూ ఆన్ దిస్ పర్టికులర్ మూవీ. Keep watching our channel. Thank you. Signing off for this day.